హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ఆటోలు ఏమైనా ఉన్నాయి తిరుగుతున్నాయి అనేసి అంటే అది మన మహేంద్ర లాస్ట్ మైల్ మొబిలిటీ నుంచి వచ్చినటువంటి ట్రియో ఆటోలు అన్నమాట. మహేంద్ర లాస్ట్ మైల్ మొబిలిటీ నుంచి 3,50,000కు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇండియన్ రోడ్స్ మీద అయితే తిరుగుతున్నాయి అనమాట. అంటే బోత్ ఎలక్ట్రిక్ లో వచ్చినటువంటి పాసింజర్ కమర్షియల్ వెహికల్స్, కార్గో కమర్షియల్ వెహికల్స్ కలిపి. అయితే ఈ రోజు ట్రియో ఆటోలు అనేవి సిటీ పరిధిలోనే కాకుండా సిటీ బయట బిజినెస్ చేసుకోవడానికి తగ్గట్టు అయితే 190 కిలోమీటర్లు కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేటటువంటి రేంజ్ కలిగిన మహేంద్ర ట్రియో ఎక్స్ట్రా అనేటటువంటి ఆటో అయితే తయారు చేసింది అనమాట. ఈ ఆటో అయితే మనకి 202 కిలోమీటర్లు ఏఆర్ఏ సర్టిఫైడ్ రేంజ్. బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం ట్రియో ఎక్స్ట్రా అనేది 190 కిలోమీటర్లు రేంజ్ వస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. సో ట్రియో ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా రేంజ్ వచ్చినటువంటి ఆటోగా చెప్పుకోవచ్చు అనమాట. ట్రియో ప్లస్ అనేది ఒక 150 కిలోమీటర్ల రేంజ్ వరకు వచ్చినట్టుగా ప్రీవియస్ గా మనం చూసాం, వీడియోలు అయితే చేసాం కదా. ఇది ట్రియో ఎక్స్ట్రా. దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ ప్యాక్ ఏంటి, దీనికి వస్తున్నటువంటి వారంటీ ఏంటి, అసలు ఇది ఎందుకు కొనుక్కోవాలి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం ట్రియో ఎక్స్ట్రా సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఈ ట్రియో ఎక్స్ట్రా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే విండ్షీల్డ్ ఈ విధంగా ఫ్లాట్ గా అయితే ఉందన్నమాట. వైపర్ అయితే ఇవ్వడం జరిగింది. వాషర్ అయితే అవసరం లేదు, ఇలా ఫ్లాట్ బాడీ ఉంది కాబట్టి వాటర్ అయితే ఈజీగా డ్రైన్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ఉంటుంది, సో రిజిస్టర్డ్ వేరియంట్. దాని తర్వాత ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుంది అనమాట. మనకి ఇదైతే మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి బురద గట్టి ఎక్కువ పెట్టేటప్పుడు జంగు పట్టకుండా ఉండడానికి ఇదైతే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో అయితే మనకి హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే వచ్చిందండి. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఈ పైన ఇవ్వడం జరిగింది అనమాట. ఇక సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. డబుల్ యాక్షన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది. ఇక వీల్ సైజ్ విషయానికి వచ్చేప్పటికి 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుందండి. 375 12 ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే ఎంఆర్ఎఫ్ నుంచి మనకి ఆఫర్ చేశారు. దీంట్లో మెయిన్ గా సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఓఆర్వీఎం అయితే చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇక ఈ వెహికల్ అయితే మనకి సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే మనకి డ్రైవర్ ప్లస్ 3 సీటింగ్ అయితే వస్తుంది. బ్యాటరీ అయితే మనకి లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. డ్రైవర్ సీట్ కింద అయితే మనకి బ్యాటరీ వచ్చింది. సో ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి 5 గంటల చేంజ్ అయితే ఛార్జింగ్ టైం పడుతుంది 0 to 100 అనేది. సో 0 to 100% ఛార్జింగ్ పెడితే మనకి 202 కిలోమీటర్లు రేంజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు. బట్ 190 కిలోమీటర్లు కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇదైతే మనకి పార్కింగ్ బ్రేక్ అనమాట. అలాగే ఇక్కడ మనకి సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తున్నాడు. బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. సో సింక్రనైజ్డ్ బ్రేకింగ్, ఓ బ్రేక్ ట్యాప్ చేసాం అంటే మరి మొత్తం 3 బ్రేకులు కూడా ఆపరేట్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడ మనకి చేతి దగ్గర ఎక్కడ కూడా ఫ్రంట్ బ్రేక్లు అని చెప్పేసి ఇలాగైతే ఇవ్వలేదండి. ఇంకా బ్యాక్ టైల్ సెక్షన్ విషయానికి వచ్చి ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ విజిబిలిటీ కోసం అని చెప్పేసి ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మనకి హాలోజన్ బల్బ్స్ వస్తాయి అనమాట. సో రివర్స్ లైట్ అయితే ఇక్కడ వస్తుంది, ఇండికేటర్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ వస్తుంది, నెంబర్ ప్లేట్ అయితే లైట్ ఇక్కడ వస్తుంది. బ్యాక్ సైడ్ బంపర్ అయితే వచ్చింది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఎవరు పడతాడు తగిలించేసి ఇది ఇబ్బంది పెట్టేయకుండా మనకి బ్యాక్ సైడ్ బంపర్ కూడా మెటల్ బంపర్ అయితే వచ్చింది అనమాట. ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చిందండి. మహేంద్ర లోగో అయితే చూసారు కదా. మెయిన్ గా ఇప్పుడు సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. బ్యాక్ సస్పెన్షన్ గురించి దీంట్లో అయితే రిజిడ్ యాక్సిల్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. సో యాక్సిల్ అయితే స్ట్రైట్ యాక్సిల్ అయితే ఉంటుంది అనమాట. డిఫరెన్షియల్ అయితే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి దీనికి అయితే మోటార్ ఉంటుంది అనమాట. ఈ మోటార్ అయితే మనకి 8 కిలోవాట్ పీక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 42 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి. అండ్ ఇది 142 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మోటార్ మనకి వాటర్ లో వెళ్ళేటప్పుడు తడుస్తుంది అని చెప్పేసి టెన్షన్ పడకుండా IP67 కేసింగ్ అయితే దీనికి వచ్చింది అనమాట. వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. బురద పట్టేసినా వాటర్ పట్టేసినా సరే ఏ ప్రాబ్లం ఉండదు. పాసింజర్ పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా మనకి డోర్స్ అయితే ఫైబర్ డోర్స్ అయితే వస్తాయి అనమాట. ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ లీవర్ అనేది పైకి లాగేసి డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. సేఫ్టీ కోసం అని చెప్పేసి ఫ్రేమ్ అయితే కట్టబడింది అనమాట. లాక్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడైతే మనం లోపలికి ఒకసారి వెళ్దాం. సో మెటల్ బాటమ్ అయితే వచ్చిందండి. మెటల్ యూనిట్ లో బాటమ్ అయితే వచ్చింది. ఇది డ్రైవర్ ప్లస్ 3 సీటింగ్ అయితే ఉంటుంది. బట్ మీ అందరూ కూడా తెలిసిందే, ఇక్కడ బేబీ సీట్ వేస్తారు పిల్లలు కూర్చోడానికి అని చెప్పేసి. మీరు స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికైనా లేదంటే ఎల్డర్స్ తీసుకొని వెళ్ళడానికైనా వీధిలో ఉన్నటువంటి వారికి బుకింగ్ల కోసం అని చెప్పేసి ఈ వెహికల్ అయితే కొనేసుకోవచ్చు అనమాట. ఎందుకని అంటే దీంట్లో డీజిల్ ఖర్చు లేదు. సో ఆ డీజిల్ ఖర్చుతో మీకు ఈఎంఐ అయితే గట్టెక్కిపోతుంది. ముగ్గురు ఈజీగా హ్యాపీగా పెద్ద పర్సనాలిటీలు అయినా సరే ఈజీగా హ్యాపీగా కూర్చుని పోవచ్చు. లెగ్ రూమ్ గానీ నీ రూమ్ గానీ అన్ని బాగున్నాయి. స్పేర్ వీల్ అయితే ఈ బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో ఇది మనం జస్ట్ వెల్క్రో తీసామా స్పేర్ వీల్ బయటికి తీసుకున్నాం అన్నట్టయితే ఉంటుంది. అది లోపల కూర్చుని వాళ్ళు పట్టుకోవడానికి వీలుగా మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ మనకి క్లాత్ తో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ మధ్యలో స్పేస్ అయితే చూసారు కదా, చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. లగేజ్ కూడా ఈ కింద అయితే మనకి పెట్టేసుకోవచ్చు అండి. దీనికి ఇంజిన్ ఏమి ఉండదు కాబట్టి మీరు హ్యాపీగా స్పేస్ అంతటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవర్ సీట్ లోకి అయితే ఒకసారి వెళ్దాం. మెయిన్ ఏంటంటే డ్రైవర్ కి కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఉంది. బ్యాక్ రెస్ట్ కూడా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. డ్రైవర్ కి పైన ఒక లైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ లైట్ అయితే ఒకటి వచ్చింది. హ్యాండిల్ అయితే ఏ హడావుడ్ లేకుండా సింపుల్ గా అయితే ఉందన్నమాట. సో హ్యాండిల్ బార్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తానండి. ఇది ఫార్వర్డ్, న్యూట్రల్, రివర్స్ మోడ్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎకో మోడ్, బూస్ట్ మోడ్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. బూస్ట్ లో మనకి 55 kmph టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇదైతే మనకి 25-30 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట ఎకో మోడ్ లో. సో ఎకో మోడ్ లో వెళ్ళండి, మంచి మైలేజ్ సంపాదించుకోండి. సో ఇదైతే మనకి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అలాగే హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది. హార్న్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. ఇది హ్యాండిల్ బార్ లో ఇంతకు మించి మరి ఏం లేవు. ఇక్కడ మొబైల్ హోల్డర్ లాంటిది ఇచ్చి ఉంటే బాగుంది నా అభిప్రాయం. ఇక్కడ మీరైనా స్టిక్ చేసుకోండి. ర్యాపిడోలకు గట్ట వాడుకుంటే బాగుంటది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేశాను. ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇదైతే ఇగ్నిషన్ స్లాట్.
హ్యాండిల్ లాక్ అయితే దీనికి ఎక్కడ నుంచి చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ కోసం అని చెప్పి స్విచ్ అయితే ఇచ్చారు. సో హెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మన క్లస్టర్ అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి వైపర్ స్విచ్ అయితే ఇచ్చారు. సో వైపర్ అయితే చూసారు కదా, వైపర్ అయితే యాక్టివేషన్ లో ఉంది. ఇది మనకి హజార్డ్ స్విచ్ అనమాట. 4 ఇండికేటర్స్ లైట్ ఆన్ అయ్యేలా హజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంతేనండి. ఇక్కడైతే మనకి లెగ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఇది హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. సో హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అయితే బ్రేక్ ఫ్లూయిడ్ ఇక్కడ ఉంటుంది. క్లోజ్డ్ గ్లో బాక్స్ అయితే ఒకటి ఇచ్చారు అనమాట. లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఒకటి ఇచ్చారు. డబ్బులు కట్టి అక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. టైర్ ఇన్ఫ్లేటర్ ఏదైనా పెట్టుకోవడానికి, వాక్యూమ్ క్లీనర్ పెట్టుకోవడానికి, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఇప్పుడైతే ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత క్లస్టర్ లో ఏముందో మీకు చూపిస్తాను. సింపుల్ క్లస్టర్ అయితే ఉంటుందండి. మహేంద్ర వెరీ ప్రాక్టికల్ గా అయితే ఈ వెహికల్ తయారు చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే డిస్టెన్స్ టు ఎంటీ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే స్పీడోమీటర్ కనిపిస్తుంది. ఇక్కడైతే బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనం ఫార్వర్డ్ లో పెట్టాం అనుకోండి, ఇక్కడైతే మనకి డ్రైవ్ మోడ్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అలాగే న్యూట్రల్ లో ఉందని అంటే మనకి అక్కడ డి అనేది కనిపించదు. అలాగే ఇక్కడ మనకి రివర్స్ పెట్టామంటే రివర్స్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట వెహికల్. బీప్ సౌండ్ అయితే వచ్చేస్తుందండి. సో డిస్టెన్స్ టు ఎంటీ 184 కిలోమీటర్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇదండి సో డ్రైవర్ కంఫర్ట్స్ అనమాట. ఇక్కడైతే మనకి బ్యాటరీ ఉంటుంది కదా, ఇదైతే మనకి 11.7 kWh లిథియం అయన్ బ్యాటరీ అయితే వచ్చింది. అండ్ ఈ బ్యాటరీ కూడా మనకి IP67 కేసింగ్ అయితే వస్తుందండి. ఇదైతే మనకి వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అనేది చెప్పుకోవచ్చు. బయట నుంచి వర్షం బాగా కొట్టేసిన, లోపలికి వాటర్ కొట్టేసిన సరే మనకి బ్యాటరీ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అలాగే ఈ వెహికల్ కొనుక్కోవడం వల్ల కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే చెప్తాను. ఈ ట్రియో ఎక్స్ట్రా కొనుక్కున్నటువంటి డ్రైవర్ కి మనకి 20 lakhs వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అది మహేంద్ర ఉదయ్ బెనిఫిట్స్ అయితే కవర్ అవుతుంది ఇన్సూరెన్స్ అనేది. దాని తర్వాత ఇదైతే మనకి 5 years లేదా 1,20,000 kilometers వారంటీ అయితే వస్తుంది. మంచి వారంటీ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది నీమో యాప్ తో కనుక మీరు కనెక్ట్ చేసుకున్నారని అంటే సర్వీస్ ఇంటర్వెల్ గురించి కానీ, లేదని అంటే నీరెస్ట్ సర్వీస్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ వీటన్నిటి గురించి మీకు అప్డేట్ అయితే ఉంటుంది అనమాట. నీమో యాప్ అంటే ట్రాకింగ్, వెహికల్ ట్రాకింగ్ కూడా నీమో యాప్ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. ఫ్లీట్ ఓనర్ గా దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇదైతే మంచి బెనిఫిట్స్ కల్పించేటటువంటి 3-wheeler అనేది పాసింజర్ కమర్షియల్ వెహికల్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ ట్రియో ఎక్స్ట్రా తో సిటీలో బిజినెస్ చేసుకునే వారికి ఉండే మంచి బెనిఫిట్ చెప్పనా. సో ట్రాఫిక్ సిచ్యువేషన్ లో కొంచెం అప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సిగ్నల్ వేసారనుకోండి, ఆటో అనేది వెనక్కి వెళ్ళిపోద్ది అని చెప్పేసి టెన్షన్ పడకండి. దీనికైతే ఆటో హోల్డ్, హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉందన్నమాట. కాబట్టి వెనక్కి ఆటో వెళ్ళిపోదు. దాని తర్వాత దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అంటే మనం హార్ష్ బ్రేక్స్ అప్లై చేసేటప్పుడు, థ్రోటల్ విడిచిపెట్టేసేటప్పుడు బ్యాటరీ కొంత పర్సెంటేజ్ వరకు అయితే ఛార్జింగ్ అవుతుంది అనమాట. అది కూడా ఇది మంచి రేంజ్ రావడానికి గల కారణమైంది. దాని తర్వాత దీంట్లో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే టర్నింగ్ రేడియస్. సిటీలో మనకి పెద్ద రోడ్లు ఉండవు కదా టర్న్ కొట్టడానికి, ఇరక సందుల్లో ఉంటాయి కదా, 9 అడుగుల్లో ఇదైతే మనం యూటర్న్ అయితే కొట్టేయచ్చు అనమాట. టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో కంప్లీట్ బ్యాలెన్స్ కలిగినటువంటి ఏరోడైనమికల్ ఎలక్ట్రిక్ పాసింజర్ కమర్షియల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చండి. ఇక ఇన్ని చెప్తున్నా కదా, దీని ఒక ప్రైస్ ఎంత అనుకున్నారు? 3,89,000 మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మరిన్ని వివరాల కోసం అలాగే ట్రియో ఎక్స్ట్రాకి సంబంధించినటువంటి టెస్ట్ రైడ్ కోసం అయితే మన రాజమండ్రి మోరంపూడిలో ఉన్నటువంటి M&N మహేంద్ర స్మాల్ కమర్షియల్ వెహికల్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇదైతే టెస్ట్ రైడ్ వెహికల్ అయితే బయట అవైలబుల్ ఉందన్నమాట. టెస్ట్ రైడ్ చేయండి. ఈ రోజు మీ వ్యాపార అభివృద్ధిని అయితే ట్రియోతో సొంతం చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. అందరం నమస్కారం. థ్యాంక్ యూ.